కోహ్లాపూరి చికెన్ రెడీ. ఇవాళ మన 30 days ఆఫ్ చికెన్ గ్రేవీ రెసిపీస్లో థర్డ్ రెసిపీ కోహ్లాపూరి చికెన్. ఈ చికెన్ రెసిపీ అన్నంలోకి పరాటాలోకి రెండిట్లోకి బాగుంది. అంటే నిన్న మొన్న చేసిన రెసిపీస్ ఓన్లీ పరాటాలోకి మాత్రమే బాగుంటాయి, అంటే చపాతీ, రోటీ, పుల్కా వీటిల్లోకి. కానీ ఇది మాత్రం అన్నంలోకి చాలా బాగుంది, కొత్త టేస్ట్ ఉంది. సో మీరు కూడా ఇది చూసేసి ఈ సండే చేసుకొని తినేసేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి చూడండి. ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఈ కోహ్లాపూరి చికెన్కి ఒక స్పెషల్ మసాలా ఉంటుంది, అది మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా కొన్ని ఎండుమిరపకాయలు, కొన్ని ధనియాలు, కొన్ని మిరియాలు, ఒకటి స్టార్ అనస్, కొంచెం జాజికాయది, ఇది చెక్క, లవంగా, ఒక సగం బిర్యానీ ఆకు, రాతి పువ్వు కొంచెం, అలాగే కొంచెం జీలకర్ర, 2 పచ్చలెక్కాయలు, ఒక నల్ల లెక్కాయ. ఫస్ట్ ఇవన్నీ బాగా వేయించుకోవాలి. మంట సిమ్లోనే పెట్టుకొని ఒక 3 నిమిషాలు వేయించుకోవాలి. మంట ఎక్కువ పెడితే అసలు మాడిపోతాయి, అసలు బాగానే ఉండవు. అవి కొంచెం వేగిన తర్వాత ఎండు కొబ్బరి వేసుకోవాలి. ఇప్పుడు నువ్వులు వేసుకోవాలి. ఇది మామూలుగా మనం చేసుకునే చికెన్ కంటే చాలా వేరుగా ఉంటుంది, కమ్మగా ఉంటుందండి టేస్ట్. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. ఆపేసుకొని ఈ గసాలు వేసుకొని ఒక 30 సెకండ్లు కలుపుకోవాలి. మంట మీదే కానీ గసాలు వేసారంటే మాడి బొగ్గు అయిపోతాయి, ఇవి చాలా చిన్నవి కాబట్టి. ఇప్పుడు ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం మెదిగిన తర్వాత అల్లం తెల్లగడ్డ వేసుకోవాలి. అల్లం తెల్లగడ్డ కానీ ముందే వేసుకున్నారంటే ఇది బాగా మెదగదు, కాబట్టి ఇప్పుడు వేసుకోవాలి మెదిగిన తర్వాత. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. చట్నీ ఏర్చనబాబు చట్నీ ఉంటుంది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఈ చికెన్లో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కల్లుప్పు కొంచెం వేసుకోవాలి. మొత్తం కలిపి 1 గంట సేపు మ్యారినేషన్కి పెట్టేసుకోవాలి. అసలు కలుపుతుంటే ఎంత కమ్మగా వస్తుందో వాసన. అంటే 1 గంట సేపు దీన్ని కదిలేబాకండి. మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. మీ దగ్గర ప్యూరీ ఉన్నే వాడుకోవచ్చు. చూడండి, మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం ముందుగా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అన్నిటికంటే ఫస్ట్ ఎర్రగడ్డలు వేసుకోవాలి, మిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా ఎర్రగా వేయించుకోవాలి. చూడండి, ఎర్రగడ్డలు బాగా ఎర్రగా వేగిపోయినాయి. ఇక ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. మనం దీంట్లో నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు. మనం సిమ్లో పెట్టుకుంటే దీంట్లోనే కొన్ని నీళ్ళు వస్తాయి కదా, అవన్నీ ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టేసుకోవాలి. పూర్తిగా 7-8 నిమిషాలు అయింది. ఎలా ఉందో చూద్దారండి. అట్టే సిమ్లో పెట్టి ఉడికిస్తున్నాము. చూడండి, పక్కకు చూడండి నూనె ఎలా వచ్చిందో. ఇప్పుడు మనం టమాటో ప్యూరీ వేసుకోవాలి. ప్యూరీతో పాటు కొద్దిగా నీళ్ళు కూడా వేసుకోవాలి. ఇంకొక 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో అయినా పెట్టుకోవచ్చు, సిమ్లో అయినా పెట్టుకోవచ్చు. స్లో కుకింగ్ అంటారు కదా, అట్ట చేసుకున్నా బాగానే ఉంటుంది. టమాటా ప్యూరీ ఇప్పుడే వేసాం కాబట్టి టమాటా ప్యూరీ పచ్చివాసన పోయి చికెన్ కూడా ఏం ఉడకలా. ఇంకా జస్ట్ ఒక 5 నిమిషాలు 7 నిమిషాలు ఉడికినట్టే నీళ్ళు బయటకు వచ్చేదాకా. ఇప్పుడు దీన్ని ఇలాగా వదిలేసేయాలి ఒక 15 నిమిషాలు. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, మళ్ళీ మాడిపోతుంది, మళ్ళీ అడుగంటుంది. ఇప్పుడే కావాలంటే మీకు ఉప్పు కారాలు కూడా చెక్ చేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇంతే, ఇంకా మూత పెట్టేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూడండి ఎలా ఉందో. ఆయిల్ చూడండి ఎలా తేలిందో, ఇట్లా తేలాలి. కొత్తిమీర వేసుకున్నాం. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకున్నాం. కోహ్లాపూరి చికెన్ రెడీ. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. ఈ రెసిపీ బాగుంది, మీరు ట్రై చేయండి. అలాగే రేపు ఇంకొక చికెన్ రెసిపీలో కలుద్దాం.